కొండ ప్రాంతం. రోడ్డు సరిగా లేదు. జీప్లో ఒకరిద్దరు అసిస్టెంట్తో ప్రయాణం చేస్తున్నాడు అరుణ్. అడవి మృగాల భయం కూడా లేకపోలేదు. ఆ ప్రాంతాలలో పట్టపగలైనా ఏదో భయం భయంగా అనిపిస్తుంది అపరిచితులకి. ఉన్నట్లుండి హృదయ విదారకంగా ఆర్తనాదాలు వినిపించాయి. జీప్ ఆపు చేయించాడు అరుణ్. అసిస్టెంట్ భయంగా చూశారు. గార్డుగా వచ్చిన పోలీస్ తుపాకీ సిద్ధంగా ఉంచుకున్నాడు. అది ఒక స్త్రీ కంఠస్వరం. మృత్యువుతో పోరాడుతున్నట్లు దీనాతి దీనంగా అరుస్తుంది. ఆ అరుపులు కొద్దిపాటి దూరంలో ఉన్న ఒక పొదలో నుండి వినిపిస్తున్నాయి. అరుణ్ దగ్గరగా వెళ్ళి చూడబోయి చట్టుకున్న తల తిప్పుకుని వచ్చేశాడు. ఏమిటి సార్ అన్నాడు అసిస్టెంట్స్. అరుణ్ ముఖం ఎర్రబడిపోయింది. వెంటనే సమాధానం చెప్పలేకపోయాడు. తడబడుతూ అన్నాడు, అక్కడ ఎవరో ఒక స్త్రీ ప్రసవ వేదన పడుతుంది. ఆ సమాధానం విని మిగిలిన ముగ్గురు తెల్లబోయారు. ఏం చెయ్యాలో ఎవరికీ తెలియలేదు. తన అసిస్టెంట్లో ఒకరిని అక్కడ వదిలి మిగిలిన వాళ్లతో జీప్లో త్వరగా ఊళ్ళోకి వెళ్ళాడు. ఊరంతా కలిసి 100 గుడిసెలు, అందులోనే ఒక గుడి, ఒక బడి, ఒక పక్క కొండలు, మరో పక్క ఆ కొండ ప్రాంతంలోనే ఏవేవో మెరక పంటల చేలు. ఆ ఊళ్ళో ఆస్పత్రి లేదు, వైద్యుడు లేడు. ప్రభుత్వం ఎప్పుడో ఆస్పత్రి శాంక్షన్ చేసింది, ఫండ్స్ కూడా గ్రాంట్ అయ్యాయి. అయితేనేం ఆస్పత్రి కట్టడం, డాక్టర్ని నియమించడం మాత్రం జరగలేదు. అరుణ్ ఊళ్ళో కనిపించిన వాళ్ళకి ఒక యువతి ప్రసవ వేదన పడుతున్న సంగతి చెప్పాడు. అరుణ్కు కలుగుతున్న కలవరంలో సగమైన వాళ్ళకి కలగలేదు. అదేదో అతి సామాన్యమైన విషయంగా తీసుకున్నారు. దానిని బట్టి ఇలాంటి ప్రసవాలు అక్కడ సాధారణమనుకున్నాడు అరుణ్. ఆడవాళ్లు మాత్రం వాళ్ళ భాషలో ఏదో మాట్లాడుతూ నవ్వుతూ చప్పట్లు కొట్టారు. ఆ ఆడవాళ్లలో ఇద్దరిని తనతో జీపులో ఎక్కించుకుని కొండదారి మధ్యకు తీసుకువచ్చిన అరుణ్ అక్కడి దృశ్యం చూచి నిర్ఘాంతపోయాడు. అప్పుడే ప్రసవించిన ఆ బాలింతరాలు తన శిశువును చేతుల్లో పెట్టుకుని బండరాతి మీద కూర్చుంది. అరుణ్తో కూడా వచ్చిన ఆడవాళ్లలో కొద్దిగా వయసు మీరిన మనిషి చకచక ఆ బాలింతరాలి దగ్గరికి వచ్చి శిశువును తన కొంగిలో చుట్టింది. మరొక యువతి ఆ బాలింతను నడిపించుకుంటూ తీసుకొచ్చి జీపులో కూర్చోబెట్టింది. ఆ వయసు మళ్లిన యువతి శిశువుతో సహా వచ్చి కూర్చుంది. అరుణ్కి ఇదంతా అద్భుతంగా ఉంది. సృష్టిలో సమన్వయం ఎలాగో ఒకలాగు సిద్ధిస్తుంది. ఈ కోయలకు నాగరికత లేదు, సభ్యత తెలియదు, సంపద లేదు. అయినా ప్రకృతిని ఎదిరించి నిలిచే ప్రకృతి సిద్ధమైన శరీరం ఉంది. అనుక్షణం ప్రకృతితో పోరాడుతూ ప్రకృతిలో ఒక భాగంగా లీనమై బ్రతుకుతున్నారు వీళ్ళు. తాను విజిట్ చేసిన ఆ ప్రాంతంలో ఆస్పత్రి లేదని పై అధికారులకి రిపోర్టు రాసి పంపించాడు అరుణ్. పై అధికారులు తమ కింది వాళ్ళని సంజాయిషి అడిగారు. వాళ్ళు తమ కింది వాళ్ళని అడిగారు. వాళ్ళు మళ్ళీ తమ కింది వాళ్ళని. ఇంతే సంజాయిషీలు, సమాధానాలు. అసలు గల్లంతు ఎక్కడ జరిగిందో ఎవరికీ తెలియదు. ఎప్పుడూ నలిగిపోయేది సామాన్యులే. ప్రభుత్వం ఎన్నడూ శాంక్షన్స్ చేసినట్లు రికార్డుల్లో ఉంటుంది. కానీ వాటిలో 4వ వంతు కూడా ఆ ఆదివాసుల నివాస ప్రాంతాలలో ఉండవు. అది నీటి కరువు ప్రాంతం. ఒక్కొక్కరు కావిళ్లు భుజాల మీద వేసుకుని మైళ్ళ దూరం నుంచి నీళ్లు మోసుకొస్తున్నారు. ప్రభుత్వం బావులు తవ్వుకునే వాళ్ళకి రుణాలిస్తుంది. అలాంటి బావులు 1, 2 ఉన్నాయి. అయినా వీళ్ళలా ఎందుకు అవస్థపడుతున్నారో అర్థం కాలేదు అరుణ్కి. ఆ విషయం విచారించాడు. గవర్నమెంట్ వాళ్ళు అప్పులిస్తారు. అంతా కిరికిరి బాబుగోరు. ఎప్పుడు పడతాడు అన్నారు విసుగ్గా. ఏం కిరికిరి? ఎలాంటి కిరికిరి? కుతూహలంగా అడిగాడు అరుణ్. వాళ్ళు డబ్బడిగినప్పుడు మా కాడ ఉండొద్దా? జప్తు చేస్తారు. ఎద్దు, ధాన్యం ఏముంటే అది పట్టుకుపోతారు. ఆ కాడికి సావుకారాయనే నయం. వడ్డీ కడితేనన్నా ఆగుతాడు. దేవుడి ప్రసాదాన్ని పంచటంలో పూజారులు చేస్తున్న గలాట అదంతా అని అర్థమైంది అరుణ్కి. చివరకు ప్రభుత్వ రుణాలు తీసుకోవటం కంటే షావుకారు దగ్గరే తీసుకోవటం మేలనే అభిప్రాయానికి వచ్చారు వాళ్ళు. వాళ్లకు అసలు ఏం జరిగిందో చెప్పటం కూడా సరిగా చేత కావటం లేదు. జరిగిన దానికి సాక్ష్యాధారాలు లేవు. తనకింత అన్యాయం జరుగుతుంటే ఆ విషయం కూడా తెలియకుండా పాటలు పాడుకుంటూ పరాచికాలు ఆడుకుంటూ నీళ్లు మోసుకొస్తున్నారు వాళ్ళు. అట్టహాసంగా బాజాలు మోగుతున్నాయి. అనేక మంది ఒక్కసారిగా గుండెలు బాదుకుంటున్నట్లుగా ఉన్నాయి ఆ బాజాలు. ఎవరో గుండెల మీద కొడుతున్నట్లుగా ఉన్నాయి. అందరూ తప్పతాగి తూలుతూ లయగా గెంతటానికి ప్రయత్నిస్తున్నారు. ఏదో ఏడుస్తూ పాడుతున్నారు. వాళ్ళ మధ్య ఒకడు మరింత తాగి బాగా తూలుతూ చేతిలో ఏదో మండలాటిది పట్టుకుని ఏవో మంత్రాలు చదువుతున్నాడు. ఏమిటిదంతా అని అడిగాడు అరుణ్. సాగు చేసుకుంటున్నాం బాబు. తమని పైలోకాలకి సాగనంపుతున్నాడు పూజారయ్య అన్నారు. తర్వాత విషయాలన్నీ వివరంగా తెలుసుకున్న అరుణ్ స్థిమితపడలేకపోయాడు.
చచ్చిపోయినవాడు ముసలాడు, 60 పైనే ఉంటుంది వయసు. కాయిలా పడ్డాడు. అయినా కూలికి బయలుదేరాడు. పాపం కొడుకు కోడలు రావద్దన్నారు. అయినా ముసలాడు వినలేదు. కూకుంటే జరుగుద్దా అని దెబ్బలాడి మరీ పనిలోకొచ్చాడు. ఎండ దెబ్బకు తట్టుకోలేక చచ్చిపోయాడు. వాడికొచ్చే కూలి 4 రూపాయలు. ఇప్పుడు చావుకయ్యే ఖర్చు 50 రూపాయలు. ఆ డబ్బు షావుకారు దగ్గర అప్పు తెచ్చాడు కొడుకు వడ్డీకి. ఇప్పుడంత డబ్బు అప్పు తెచ్చి ఇలా తాగి తందనాలాడకపోతేనేం అన్నాడు అరుణ్. వాళ్ళు అరుణ్ని ఏదో వింత జంతువును చూసినట్లు చూశారు. ఏటి తమని సాగనంపొద్దు, పీకు తినొద్దు, బతకనిస్తాది ఊరని. ఆ ఆత్మని అలా సాగనంపకపోతే కలగపోయే ఆపదని తలుచుకుని గుండెలు బాదుకున్నారు వాళ్ళు. దేన్ని లెక్క చేయకుండా కష్టపడతారు. మూఢనమ్మకాలకి చీము రక్తము దారపోసేస్తారు. అలాంటి నమ్మకాలని ఆధారం చేసుకోకుండా బ్రతకలేరు. స్కూల్స్ ఉండటం అన్ని ఊళ్ళల్లోనూ ఉన్నాయి. కానీ విద్యార్థులు మాత్రం ఎప్పుడూ సరిగా ఉండరు. ఆ ఉండే ఒక్క మాస్టారు ఎప్పుడూ దిగాలుగా కూర్చుని ఉంటాడు. మీ కొలువు మాకేటి లాభం, మేము భూమినే నమ్ముకుంటాం, భూమితోనే పోట్లాడతాం అని వాళ్ళ జవాబు. చదువులు ఉద్యోగాలకే. ఉద్యోగం చేస్తే వచ్చేది 100, 200. అదే మూలకి వ్యవసాయమే నయం. అలాంటప్పుడు చదివెందుకు? ఇది వాళ్ళ అభిప్రాయం. చదువు ఉద్యోగం కోసం కాదని, విజ్ఞానానికని వాళ్ళకి నచ్చచెప్పబోనకం వెర్రితనం. బళ్ళో చేరినంత మాత్రాన అందరికీ పెద్ద పెద్ద ఉద్యోగాలు దొరుకుతాయని అరుణ్ ఎలా భరోసా ఇవ్వగలడు? స్కాలర్షిప్స్ ఎరచూపి ఆకర్షించడం ఒకటే మార్గం. ఇలాంటి విజిట్స్లోనే శంకర్తో పరిచయమైంది అరుణ్కి. అత్యాధునికంగా వేషభాషలున్న ఆ ఆధునిక యువకుణ్ణి ఆ ఆటవిక ప్రాంతంలో చూసి ఆశ్చర్యపోయాడు అరుణ్. శంకర్ సగర్వంగా చెప్పాడు, ఈ వెనుకబడ్డ జాతుల వాళ్ళని ఎలాగైనా సంస్కరించి సహాయం చేయటమే నా ఆశయం సార్. వీళ్లలో చాలామందికి ఉద్యోగాలు చూపించాను. శంకర్ తమలో చాలామందిని ఉద్యోగాలలో ప్రవేశపెట్టినట్లు, వాళ్ళ దగ్గర నుండి తల్లిదండ్రులకు ప్రతి నెల మనీ ఆర్డర్లు వస్తున్నట్టు అక్కడి వాళ్ళు కూడా చెప్పారు. వాళ్ళలో ఒకడుగా కలిసిపోయి అనువుగా మాట్లాడేస్తున్న శంకర్ని మెచ్చుకున్నాడు అరుణ్. ఎప్పుడైనా ఒకసారి మా ఇంటికి రండి సార్ అని తన విజిటింగ్ కార్డు ఇచ్చాడు శంకర్. ఆ కార్డు అందుకుని అందులో చిరునామా చదువుతున్న అరుణ్ గుండె ఒక్క క్షణం గతి తప్పినట్లయింది. రాజయ్య గారు మీకు బంధువులా అని అడిగాడు. అవును సార్, ప్రస్తుతం మేనల్లుణ్ణి, కొన్నాళ్ళు పోతే అల్లుణ్ణైపోతాను. ఐసీ, మీరు తప్పకుండా వస్తారు కదూ సార్? తప్పకుండా వస్తాను, శంకర్కి వాగ్దానం చేశాడు అరుణ్. ఒక పెద్ద సంచి చేత్తో పుచ్చుకుని రిక్షా దిగిన సంయుక్తను చూసి యశోద, చక్రవర్తి ఇద్దరూ తెల్లబోయారు. చక్రవర్తికి అంతలోనే ఎక్కడలేని ఉత్సాహము వచ్చింది. రా అమ్మారా అని సంయుక్తను ఆదరంగా ఆహ్వానించి, నువ్వు వస్తావని అనుకుంటూనే ఉన్నాను. అయితే ఇవాళే అనుకోలేదనుకో. మొత్తానికి వచ్చేశావు, మంచి పని చేశావు. కానీ లీగల్గా విడాకులు రావటం కొంచెం కష్టమే. ఇద్దరికి విడిపోవటమే ఇష్టమైతే అంత బాధ లేదు. మరి ఆ రాజయ్య ఒప్పుకుంటాడా? అయితే అతని ఆస్తిలో నీకేం రాకపోవచ్చు. నువ్వు ఉద్యోగం చేస్తున్నావు కాబట్టి లా ప్రకారం అంటూ ఏదేదో మాట్లాడేస్తున్న చక్రవర్తి మీద చిరాగ్గా విరుచుకుపడింది యశోద. ఏమిటండి మీది మరీ చోద్యం, తగుదునమ్మా అంటూ పెళ్లి చేసుకుంది. ఇప్పుడు మొగుడిని వదిలేసి వస్తుందా? ఇంటా వంటా ఉందా? అవ్వా, ఇంక పరువు ప్రతిష్టలేం కావాలి? సాధారణంగా యశోద ఏం మాట్లాడినా ఎదురు చెప్పని చక్రవర్తి ఈసారి మాత్రం ఊరుకోలేదు. ఏం పరువు ప్రతిష్టలే? ఎందుకో ఏమిటో తొందరపడి ఎవడినో కట్టుకున్నందుకు బ్రతికి ఉన్నంతకాలము వాడితోనే కుమిలిపోవాలా? నథింగ్ డూయింగ్. దర్జాగా విడాకులు చేయవచ్చు. ఏం, నీకింకా ఆడపిల్లలు లేరుగా? వాళ్లకు పెళ్లి కాదని బెంగపడేందుకు? కొంప తీసి ఇప్పుడు కంటావా ఏం? యశోద తల కొట్టుకుంది. బాగానే ఉంది సంబడం. ఈ రహస్యాలొకటే తక్కువయ్యాయి. అయినింటి ఆడపిల్ల మొగుడిని వదిలి రావటం ఎక్కడైనా ఉందిటండి? ఆ బుద్ధి చేసుకోబోయే ముందే ఉండాలి. ఎవడైనా దాని మెడలు విరిచి చేశాడా ఆ పెళ్ళి? అంతవరకు తల్లిని తండ్రిని చిరునవ్వుతో చూస్తున్న సంయుక్త అప్పటికి కలిగించుకుని, ఎందుకమ్మా నువ్వు నాన్నగారు దెబ్బలాడుకుంటారు? నేను ఆయన్ని వదిలేసి రాలేదు అంది. వదిలేసి రాలేదు? దంపతులిద్దరూ ఒకేసారి ఆశ్చర్యంగా అడిగారు. పోనీలే అంది గొణుకుతున్నట్లు యశోద. నువ్వు తప్పకుండా వదిలేసి వస్తావనుకున్నాను నిరాశగా అన్నాడు చక్రవర్తి. అదేమిటి నాన్నగారు, నేను ఆయన్నెందుకు వదిలేస్తాను? అలా ఎందుకు అనుకున్నారు? సంయుక్త రాజయ్యను వదిలేస్తుందని తను ఎందుకనుకున్నాడో మాటల్లో చెప్పలేకపోయాడు ఆ లాయరు. అదేమిటి మరి అంత పెద్ద సంచి? ఆరా తీసింది.
యశోద తన అనుమానానికి ఆధారం చూపిస్తూ, అదా, ఇవాళ జీతాలొచ్చాయి. నీకు, నాన్నగారికి, మురళీకి ఏదో నాకు తోచినవి తెచ్చాను. సంచిలోంచి తండ్రికి కొత్త బట్టలు తీసిచ్చింది సంయుక్త. చక్రవర్తి ముఖంలో బాధే ఎక్కువగా కనబడినా నవ్వు తెచ్చి పెట్టుకుని, బాగున్నాయి, బాగున్నాయి, ఎందుకు ఇవన్నీ అనేసి ఎవరో క్లయింట్స్ వస్తే మాట్లాడటానికి ఆఫీస్ రూంలోకి వెళ్ళిపోయాడు. యశోద సంయుక్త తెచ్చిన చీర చూసి, ఇదేనా, ప్రత్యేకించి తెచ్చావంటే ఎంత గొప్పదో అనుకున్నాను అనేసింది. సంయుక్త చిరునవ్వు నవ్వింది. యశోద నాలుక కరుచుకుని, నాకు చీరలు కావాలని కాదు, నా దగ్గర బోలెడు. అది సరే, నువ్వేమిటి ఇలాంటి మామూలు చీర కట్టుకున్నావు? ఎంచక్కా కంచిపట్టు చీర కట్టుకుని బోలెడు నగలు పెట్టుకుని వస్తావనుకున్నాను అంది. సంయుక్త నవ్వుతూ, మరే, పట్టుచీర కట్టుకుని బోలెడు నగలు పెట్టుకుని ఆ రాజయ్య గారితో కలిసి అంటుండగానే యశోద వినలేనట్టు అడ్డుకుంది. పోవే అంది చికాగ్గా. అదేమిటమ్మా, రాజయ్య గారు నా పక్కన లేకుండా నాకు పట్టుచీరలు నగలు ఎలా వస్తాయి? యశోదకు చివ్వున కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. సంయుక్తకు కనబడకుండా మొహం తిప్పుకుంది. కొంతసేపటికి సంభాళించుకుని, పోనీ ఆ డబ్బుతోనైనా సుఖపడుతున్నావా అంటే అదీ లేదు. నాకంతా అయోమయంగా ఉంది అంది. పోనీ అమ్మా, నా సంపాదనతో కొన్నాను. ఈ చీర కట్టుకోవా ముద్దుగా అడిగింది సంయుక్త. ఎందుకు కట్టుకోనే, ఎంతో బాగుంది. నీ ఎన్నిక ఎప్పుడూ బాగుంటుంది. తల్లి ధోరణికి నవ్వుకుంది సంయుక్త. ఆవిడ ఎప్పుడూ అంతే, ఏ విషయంలోనూ స్థిమితమైన అభిప్రాయాలుండవు. ఒకనాడు తన మెడలో మంగళసూత్రం పీకి పారేస్తాననటానికి సిద్ధపడింది. ఈనాడు మొగుణ్ణి వదిలేస్తావా అని బొగ్గలు నొక్కుకుంటుంది. ఆటలాడుకుని వచ్చిన మురళి మాత్రం అక్కను చూసి సంబరపడిపోయాడు. ఒక్కసారిగా అక్క మీదకు ఉరికి ఆ అక్క మెడ చుట్టూ చేతులు వేశాడు. సంయుక్త వాడిని ఆప్యాయంగా హృదయానికి హత్తుకుంది. అక్క, నువ్వింక ఎప్పుడు ఇక్కడే ఉండిపోతావు కదూ అన్నాడు ఉత్సాహంగా. సంయుక్తకు నవ్వొచ్చింది. అందరిది ఒకటే పాట. ఉండనురా, కొంచెం సేపాగి మళ్ళీ వెళ్ళిపోతాను. మురళికి ఈ సమాధానం నచ్చలేదు. ఎందుకు వెళ్ళటం అన్నాడు బొంగమూతితో. ఎందుకా చెబుతాను, నువ్వు బాగా పెద్దవాడవయ్యాక. మురళికి అర్థం కాలేదు. అప్పుడప్పుడు పెద్దవాళ్ల మాటలు కొన్ని వాడికి అర్థం కావు. అలాంటప్పుడంతా వాడు తన పరిధిలోకి సంభాషణ మార్చేస్తుంటాడు. అక్క, నేను పబ్లిక్ స్కూల్లో చేరాను తెలుసా? ఆశ్చర్యపోయింది సంయుక్త. పబ్లిక్ స్కూల్లో వేయాలంటే బోలెడు డబ్బవుతుంది. తండ్రి అంత ఖర్చు భరించగలడా? అక్కయ్య ఆశ్చర్యం అర్థమైంది మురళికి. మరింత ఉత్సాహం వచ్చింది. బావ చేర్పించాడు. నాకు లెక్కల్లో 100కి 100 మార్కులొచ్చాయి. చిచి, ఈ స్కూలొద్దు అని పబ్లిక్ స్కూల్లో చేర్పించాడు. సంయుక్తకి అర్థం కాలేదు. 100కి 100 మార్కులొస్తే స్కూల్ ఎందుకు మాన్పించాడు మీ బావ? 100కి 100 మార్కులు రావచ్చా? ఆ లెక్కల మాస్టారు రోగ్, బావ చెప్పాడు. సంయుక్తకి అంతుపట్టడం లేదు. కోపంగా, ఏయ్ మాస్టార్ని తిట్టొచ్చా అంది. ఆ లెక్కల మాస్టర్ లాంటి మాస్టర్లని తిట్టొచ్చు. అందరి లెక్కలు ఆయనే చేస్తారు. అందరికీ 100కి 100. అందుకే బావ తిట్టొచ్చన్నాడు. ఇంతసేపటికి సంయుక్తకి విషయం అర్థమైంది. కొందరు మాస్టార్లు మామూలుగా పాఠాలు సరిగ్గా చెప్పరు. పరీక్షల్లో మాత్రం ఆన్సర్లన్నీ తామే చేస్తారు. ఈ రోజుల్లో ఇంచుమించు మామూలు స్కూళ్ళన్నీ ఇలాగే ఉన్నాయి. అంచేత అరుణ్ మురళిని పబ్లిక్ స్కూల్లో చేర్పించి ఉంటాడు. మరి డబ్బు? పాపం రేణి. రా అక్క, నా పుస్తకాలు చూదువు గాని. సంయుక్తని చెయ్యి పట్టుకుని తన గదిలోకి తీసుకెళ్లాడు మురళి. ఆ గదిలో అడుగు పెడుతూనే సంయుక్త మంత్రించినట్లు నిలిచిపోయింది. ఎదురుగా టేబుల్ మీద ఫోటో స్టాండులో ఒకదాని పక్కన మరొకటి తన అరుణ్ ఫోటోలు. అరుణ్ అమెరికా వెళ్ళబోయేటప్పుడు ఆ ఫోటో స్టాండ్ కొని అందులో ఆ ఫోటోలు పెట్టి తీసుకెళ్లాడు. అలా ఆ ఫోటోలు పక్కపక్కన చూస్తుంటే ఎంత బాగుంది. అక్క తన మాటలు వినిపించుకోకుండా అలా ఫోటోలు చూస్తూ నిలబడిపోవటం మురళికి నచ్చలేదు. కోపంగా వచ్చి ఆ ఫోటో స్టాండ్ వెనక్కి తిప్పేశాడు. ఉలికిపడిన సంయుక్త కోపంగా నించున్న మురళిని బుగ్గ మీద ముద్దు పెట్టుకుని, చాలా మంచి పని చేశావు మురళి అంది. అక్క తనను ఎందుకు మెచ్చుకుందో తెలియకపోయినా అలా పొగిడినందుకు పొంగిపోయాడు మురళి. ఆ గదిలో అరుణ్, మురళి ఇద్దరూ ఉంటున్నారులా ఉంది. బట్టల బీరువాలో ఇద్దరి బట్టలు ఉన్నాయి. బల్ల మీద కూడా ఇద్దరి పుస్తకాలు ఉన్నాయి. తను మరొకరిని పెళ్లి చేసుకున్న అరుణ్ తమ కుటుంబం నుండి విడిపోలేదు. పైగా మురళిని ఇంత ప్రేమగా చూస్తున్నాడు. ఆ గదిలో ఒకటే మంచం ఉంది. మురళి, నువ్వు బావ ఒక మంచం మీద పడుకుంటారా అని అడిగింది సంయుక్త. అంతకుముందు మురళి సంయుక్త గదిలోనే పడుకునేవాడు. అప్పుడు నాకు జ్వరం వచ్చింది, భయమేసింది. అందుకని బావ తన దగ్గరే పడుకోమన్నాడు. రోజు నిద్రపోయే ముందు బావ నన్ను ముద్దు పెట్టుకుంటాడు.
ఎక్కడా? ఇక్కడ. ఆపిల్ పండు లాంటి తన బొగ్గ చూపించాడు మురళి. మురళి చూపించిన చోట గట్టిగా ముద్దు పెట్టుకుంది సంయుక్త. అన్యాయం. అరుణ్ గుమ్మంలో నిలబడి అర్ధయుక్తంగా నవ్వుతూ అన్నాడు. సంయుక్త ముఖం ఎర్రబడిపోయింది. ముఖం పక్కకు తిప్పుకుంది. ఫోటోలు వెనక్కి తిప్పినా లాభం లేదు. మోకాలు పక్కకు తిప్పుకున్నా లాభం లేదు. మనసులు బయటపడిపోతూనే ఉంటాయి. ఈ మాటలకు సంయుక్త అభిమానపడి నిబ్బరం తెచ్చుకుని అరుణ్ ఎదురుగా నిలబడి మామూలుగా నవ్వటానికి ప్రయత్నించింది. మురళి స్నేహితుడు బాబ్జీ బయట నుంచి మురళి అని పిలిచాడు. ఆ అక్క తనకు తెచ్చిన బహుమతులన్నీ గొప్పగా స్నేహితులకి చూపించటం కోసం బయటకు పరిగెట్టాడు మురళి. నవ్వటానికి ప్రయత్నించిన నిజమైన నవ్వురాని సంయుక్త ముఖంలోకి పరిశీలనగా చూసి ఏదో చదవటానికి ప్రయత్నిస్తూ, ఇంత మామూలుగా ఉన్నావేం? పెద్ద పట్టు చీర, బోలెడు నగలు, ఇవన్నీ ఏవి? అన్నాడు అరుణ్. సంయుక్త పకాలున నవ్వేసింది. అందరూ ఒకటే పాట. నువ్వు కొనిపెట్టు, కట్టుకుంటాను. నిజంగా? ఇప్పుడే కొంటాను. కానీ నేను కొనిచ్చిన చీర కట్టుకుని ఆ రాజయ్యగాడి ముందుకు వెళ్తే మాత్రం ఒప్పుకోను. చచ్చాం. నువ్వు కొన్న చీరతో నీ ముందే ఉండాలని షరతు పెడితే మాత్రం కొనకు. ఆ శక్తి నాకు లేదు. అరుణ్ సమాధానం చెప్పలేదు. సంయుక్త ముఖంలోకే చూస్తూ నించున్నాడు. సంయుక్త నర్వస్గా కదిలి, అలా గుమ్మంలోనే నిలబడ్డావేం? లోపలికి వచ్చి కూర్చో అంది. నువ్వు గెటౌట్ అంటే వెళ్ళిపోవటానికి వీలుగా. ఆ రోజు తను కోపంతో గెటౌట్ అన్నందుకు దెప్పుతున్నాడు. ఇక్కడ నిన్ను గెటౌట్ అనటానికి నేనెవరిని? ఇంకా మీ శ్రీమతి గారే నన్ను గెటౌట్ అనగలదు. ఏరి ఆ శ్రీమతి గారు? నువ్వు తీసుకొస్తే వస్తారు. సంబంధం చూసి పెట్టు, తీసుకొస్తా. నిజంగా చూడమంటావా? ఎలాంటిది కావాలి? మిగిలిన లక్షణాలన్నీ ఎలా ఉన్నా పర్వాలేదు. బోలెడు డబ్బుండాలి. ఈ రోజుల్లో మనుషులందరికీ డబ్బే ప్రధానం. మనుషులందరికీ కాదు రేణి. డబ్బు లేకపోతే వీల్లేని పరిస్థితులు సంభవించి అనివార్యమైన ఆ పరిస్థితుల్లో ఇరుక్కున్న మనుషులకి మాత్రమే డబ్బు ప్రధానం. అంటే? అరుణ్ ప్రశ్నకు సమాధానం ఇయ్యకుండా తప్పించుకుని తల్లి దగ్గరకు వచ్చేసింది సంయుక్త. ఆ రోజు ఆదివారం అవటం వల్ల సంయుక్త, శశిరేఖ ఇద్దరూ ఇంట్లోనే ఉన్నారు. రాజయ్య మాత్రం తన నాటకాల గొడవలో పడి ఎక్కడికో వెళ్ళిపోయాడు. శశిరేఖ ఏదో నవల పట్టుకు కూర్చుంది. సంయుక్త టేబుల్ క్లాత్ పైన ఎంబ్రాయిడరీ కుడుతుంది. దుర్గమ్మ కూడా వచ్చి కూర్చుంది. మా శంకర్కి, శశికి త్వరలో పెళ్ళైపోతే నాకు నిశ్చింత అంది దుర్గమ్మ. సంయుక్త ముఖం పాలిపోయింది. అది గమనించి దుర్గమ్మ లోపల చాలా సంతృప్తి పడింది. సంయుక్త ముఖంలో ఏం చూడాలనుకుని ఆ మాటలందో ఆ ధ్యేయం నెరవేరింది. సంయుక్తను దెబ్బ కొట్టడం దుర్గమ్మకి ఎంత ఇష్టమో, దుర్గమ్మను ఏడిపించటం సంయుక్తకంత సరదా. ఈ పెళ్ళి అంత త్వరలో కాదులేండి. అసలు అవుతుందో కాదో అంది. దుర్గమ్మ రెచ్చిపోయి, ఎందుకు కాదు? మా శశికి పెళ్ళంటే నీకెందుకంత కడుపుమంట? అల్లుడికి కట్న కానుకలిస్తే సిరులు తరిగిపోతాయని భయమా అంది. భలే వారు. అభిమానంతో మీరు మేనకోడల్ని కోడలిగా చేసుకుంటుంటే, ప్రేమతో ఆయన తల్లిని ఎదిరించి పెళ్లాడుతుంటే ఇంకా కట్నం గిట్నం ఏమిటండి? దుర్గమ్మ తొట్రుపడి సర్దుకుని, ఏదో మాట సామెతగా అన్నాను. ఇదంతా దానికి కాదు. ఇంకా కట్నం ఏమిటి అంది. ఏమో, అది మాత్రం ఎవరు చెప్పగలరు? ఇది పిత్రార్జితమా? తండ్రి తర్వాత కూతురికి రావటానికి ఎలాగో వచ్చింది. ఎలాగైనా పోవచ్చు. ఆయనకు ఏ క్షణంలో ఏ బుద్ధి పుడుతుందో, ఎప్పుడు ఎవరి పేర ఏం రాస్తారో. అంటే అంతా నీ పేర రాయించుకుంటావా? కంగారుగా అంది దుర్గమ్మ. ఏమో, నా పేర రాస్తారో లేకపోతే మరెవరినైనా ఉంచుకుని దాని పేర రాస్తారో. చచా, నా తమ్ముడు అలాంటివాడు కాడు. ఈ వయసులో నన్ను పెళ్లి చేసుకోగలేంది మరొకరిని ఉంచుకోలేరా ఏమిటి? డబ్బున్న మహారాజులు ఏం చేసినా చెల్లుతుంది. మాయదారి డబ్బు ఎన్ని పెడసరపు బుద్ధులైనా పుట్టిస్తుంది. దుర్గమ్మ ఒంటి మీద తేళ్లు జర్రులు పాకుతున్నాయి. పుస్తకం అడ్డుపెట్టుకున్న శశిరేఖ ఈ మాటలన్నీ వింటూనే ఉంది. ఆ అమ్మాయికి పాపం తన మేనత్తను ఆదుకోవాలనే ఉంది. కానీ నవ్వు ఆపుకోలేకపోతుంది. ఆ సమయంలో తను నవ్వేస్తే ఇంకేమైనా ఉందా? పుస్తకం అడ్డుపెట్టుకుని అలాగే కూర్చుంది. శంకరం గారు ఉన్నారా? గుమ్మంలో అరుణ్ కంఠం వినిపించింది. ఆ కంఠం నిద్రలోనూ మెలకువలోనూ తనకు వెన్నాడే ఆ కంఠం. అంతులేని మాధుర్యము, అనిర్వచనీయమైన ఆవేదన ఒకేసారి అనుభవంలోకి తెచ్చే ఆ ధ్వని. అది వింటూనే తడబాటుతో సూదిని వేలికి గుచ్చుకుంది సంయుక్త. అప్రయత్నంగా అబ్బా అంది. మరుక్షణంలో అరుణ్ సంయుక్త పక్కన ఉన్నాడు. తన రుమాలు తీసి సంయుక్త వేలు నుండి వచ్చిన రక్తపు బొట్టును ఒత్తి పట్టుకున్నాడు. ఇద్దరూ కొన్ని క్షణాలు తాము ఎక్కడున్నారో, ఏం జరుగుతుందో మరిచిపోయి అలా ఉండిపోయారు. దుర్గమ్మ చూపుల్లో నిప్పులు కురిపిస్తూ అంది.
సంయుక్త తన చెయ్యి విడిపించుకుని ఎందుకొచ్చావు అరుణ్ అంది. శంకరం గారి కోసం వచ్చాను. శంకరం నీకెలా తెలుసు? నా స్నేహితుడు. ఎప్పుడు పరిచయమైంది? ఎలా స్నేహితులయ్యారు? ఇలాంటి ప్రశ్నలేవీ సంయుక్త అడగలేదు. అతడు శంకరం కోసం వచ్చింది పచ్చి అబద్ధమని ఆమెకు తెలుసు. ప్లీజ్ వెళ్ళిపో అరుణ్ కఠినంగా అంది. అప్పటి వరకు మౌనంగా అరుణ్ని చూస్తున్న శశిరేఖ వెంటనే కల్పించుకుంది. ఆయన శంకరం బావ కోసం వచ్చానంటుంటే వెళ్ళిపోమ్మంటావేమిటి? కూర్చోండి, బావ ఇప్పుడే వస్తాడు. అరుణ్ చిరునవ్వుతో కూర్చున్నాడు. సంయుక్త ముఖంలో ఆవేదన అరుణ్కి అర్థమవుతూనే ఉంది. అంతగా బాధపడుతుందంటే తనని ఇంకా అంతగా ప్రేమిస్తుందన్నమాట. బాధపడని, ఇంకా ఇంకా బాధపడాలి. ఆ బాధ భరించలేక రాజీని వదిలి తన దగ్గరకు వచ్చేయాలి. ఎలాగైనా సంయుక్తను దక్కించుకోవాలి. మీకు సంయుక్త తెలుసా? ఆరా తీసింది దుర్గమ్మ. అరుణ్ చిరునవ్వుతో తెలియకపోవటమేమిటి? చిన్నతనం నుండి ఇద్దరం కలిసిమెలిసి పెరిగాం అన్నాడు. అది సంగతి. ఆ మమకారాలు తెంచుకోలేక వస్తున్నారన్నమాట అక్కసుగా అంది దుర్గమ్మ. అరుణ్ కొంటె చిరునవ్వుతో అవునండి, మీరే చెప్పండి. మమకారాలు తెంపుకుంటే తెగేవా అన్నాడు. శశిరేఖ కిసుక్కున నవ్వింది. అరుణ్ ధోరణిలో అల్లరి శశిరేఖకి సరదాగా ఉంది. శశిరేఖ నవ్వినందుకు దుర్గమ్మ మూతి ముడుచుకుంది. అవునే తల్లి, మీ అమ్మల స్నేహాలు చూసి ఆనందించు అనేసింది. అమ్మలు అని దుర్గమ్మ బహువచనం ఎందుకు వాడిందో శశిరేఖకు అర్థమైంది. ఆవిడ చేతిలో అది వజ్రాయుధం. కసి పుట్టినప్పుడల్లా తన తండ్రిని తనను చిత్రవద చేయటానికి ఆ ఆయుధం ఆవిడ వాడుతూనే ఉంటుంది. అరుణ్కి ఇదంతా అర్థం కాలేదు. సరదాగా మీరు మా సంయుక్త కూతురన్నమాట అన్నాడు సంయుక్త ముఖంలోకి చూస్తూ. అవును, ఈవిడ నాకు అమ్మ తల్లిగా వచ్చింది అంది శశిరేఖ నవ్వుతూనే. అమ్మ అనటానికి బదులుగా అమ్మ తల్లి అనటము ఆ అన్న తీరు శశిరేఖ సంయుక్తను ఎంతగా ద్వేషిస్తుందో తెలియపరుస్తున్నాయి. సంయుక్త అక్కడి నుంచి లేచి లోపలికి వెళ్ళిపోయింది. అది భరించలేకపోయాడు అరుణ్. మీ అమ్మగారికి నేను రావటం ఇష్టం లేదులా ఉంది, వెళ్తాను అని లేచాడు. వెళ్ళొద్దు, కూర్చోండి అని కోపంగా లోపలికి వచ్చింది శశిరేఖ. బావ కోసం బావ స్నేహితులొస్తే నువ్విలా అవమానించటం ఏం బాగుంది అంది తీక్షణంగా. అతను మీ బావ కోసం వస్తే నువ్వు మాట్లాడు, నేను దేనికి? అతను నీకు తెలిసినవాడు కదా. ఇలా ముఖం మీద కొట్టినట్లు లేచి వస్తే పొమ్మనేగా అర్థం. నాకిష్టం లేదు అక్కడ కూర్చోవటం. ఎందుకని? అతడంత దుర్మార్గుడా? దుర్మార్గుడైతే ఇష్టం లేకుండా పోతుందా? మీ శంకరం బావని నువ్వు ఇష్టపడటం లేదు. బావ దుర్మార్గుడా? డబ్బు కోసం నిన్ను చేసుకుంటాననటం దుర్మార్గమే. నేను నీ అంత అందమైన దాన్ని కాను, నిజమే. కానీ డబ్బు కోసం తప్ప నన్ను ఎవరూ ప్రేమించరని అవమానించక్కర్లేదు. నేను మీ బావ స్వభావం చెబుతున్నాను. నువ్వు ప్రేమకు అర్హురాలివి కావనటం లేదు. హో, మా బావ సంగతి నాకంటే నీకు బాగా తెలుసునే. మనుషుల సంగతి తెలుసు. ఎందుకు నువ్వు రావటమాట? రాను. సరే, అయితే నాకు మా బావకి ఈ మాత్రం గౌరవం లేని ఈ ఇంట్లో నేనెందుకుండాలి? పోయి హాస్టల్లో ఉంటాను. కోపంగా వెళ్ళబోయింది శశిరేఖ. ఈ మాటలు అస్త్రంలా పనిచేశాయి. ఉండు వస్తాను అని లేచి శశిరేఖతో హాల్లోకి వచ్చి కూర్చుంది సంయుక్త. దుర్గమ్మ ముందు ఏమాత్రం తగ్గకుండా మాటికి మాట అంటిస్తుంది సంయుక్త. ఒకసారి దుర్గమ్మ సంయుక్త దేనికో హోరాహోరీ పోట్లాడుకుంటున్నారు. నిజంగా చిరాకు కలిగింది శశిరేఖకి. ఛీ, ఈ నరకంలో నేనుండలేను, పోయి హాస్టల్లో ఉంటాను అంది. ఏ పరిస్థితుల్లోనూ తగ్గని సంయుక్త ఈ మాటలు వినగానే చటుక్కున నోరు మూసుకుంది. నువ్వు హాస్టల్కి వెళ్ళకు శశి, నేను మీ అత్తతో దెబ్బలాడనులే అనేసింది. తను హాస్టల్కి వెళితే సంయుక్త అంత బాధపడుతుందా? అంత అభిమానమా సంయుక్తకి తన మీద? ఎందుకు? సంయుక్త వచ్చి కూర్చుందే కానీ ముఖంలో అయిష్టం స్పష్టంగా కనిపిస్తుంది. మాట్లాడకుండా కుట్టుకుంటూ కూర్చుంది. అరుణ్ ఉత్సాహంగా తను చూసిన ఆదివాసుల ప్రాంతాలు, అక్కడి వింతలు తమాషాగా వర్ణిస్తూ కబుర్లు చెప్పటం మొదలుపెట్టాడు. శశిరేఖ మధ్య మధ్య ప్రశ్నలు వేస్తూ ఎంతో కుతూహలంగా వింది. అరుణ్ చూపులు 10 నిమిషాలకోసారి సంయుక్త ముఖం మీదకి పరిగెడుతున్నా సంయుక్త మాత్రం తలెత్తలేదు. శంకర్ వచ్చాడు. వస్తూనే హలో అంటూ అరుణ్ని పలకరించాడు. సో మా శశిని కలుసుకున్నారన్నమాట. ఈవిడ నా కాబోయే భార్య అన్నాడు. అప్పుడు మాత్రం సంయుక్త తలెత్తి శంకర్ను చురుక్కున చూసింది. తన ధోరణిలో ఉన్న శంకర్ అది గమనించలేదు. కానీ ప్రాణాలన్నీ సంయుక్త చుట్టూ తిరుగుతున్న అరుణ్ గమనించాడు. ఆ చూపుల్లో అంత పదును దేనికో అర్థం కాలేదు. కొంచెంసేపు కూర్చున్న తర్వాత అరుణ్ వెళ్ళొస్తానని లేచాడు. వచ్చే ఆదివారం మా ఇంటికి భోజనానికి రండి అన్నాడు శంకర్. తప్పకుండా రండి అంది శశిరేఖ.
అరుణ్ తప్పకుండా వస్తాను అని సంయుక్త వైపు తిరిగి నవ్వి అందరితోనూ అన్నట్లుగా మీ స్నేహం వదులుకోలేను అనేసి వెళ్ళిపోయాడు.